మీకు గనక ప్రపంచంలో ఎక్కడికైనా సరే విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు? కొంతమంది గుళ్ళు గోపురాలకు వెళ్ళాలని కోరుకుంటారు, కానీ చాలామంది యువత విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. వీటికి కారణాలు మనకు తెలిసినయే. అయితే కాశ్మీర్లోని మంచు పర్వతాల దగ్గర నుంచి అస్సాంలో కాజీరంగా ఫారెస్ట్ నేషనల్ రిజర్వ్స్, రాజస్థాన్లోని రాజభవనాలు, అలాగే దక్షిణ దేశంలో ఉన్న పచ్చదనము, బీచ్లు, అండమాన్ లాంటి ద్వీప సమూహాలు, ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక వంటకం, ఒక సాంప్రదాయం, ఇన్ని ఉన్నా కూడా మనం ఎందుకు టూరిజంని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? కారణాలు మనకి తెలిసినవే. అయినా అధ్యయనాల ప్రకారం ఒక 3 విషయాలు ప్రాథమికంగా నిలుస్తున్నాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అంటే రోడ్లు. ఈ విషయంలో మాత్రం గత 10 సంవత్సరాలుగా మనం చాలా అభివృద్ధి చెందాము. రెండవది భద్రత, అంటే టూరిస్టులు మన దేశానికి వచ్చినప్పుడు సేఫ్గా ఫీల్ అవ్వటం లేదు. మూడవది పరిశుభ్రత. ఈ పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్, బాత్రూంల పరిశుభ్రత, రోడ్ల మీద చెత్త అనేవి ప్రధానంగా నిలుస్తున్నాయి. మరి వీటిలో ముఖ్యంగా భద్రత అండ్ పరిశుభ్రత విషయంలో ఈ దేశ ప్రజలుగా మనకి 50% పైన బాధ్యత ఉంది. ఇంకా ఎంతమందితో, ఎన్ని తరాలతో ఇదే విషయం అనిపించుకుంటాం? ఇండియాలో బాత్రూములు బాగోవు, రోడ్ల మీద చెత్త ఉంటుందని. మార్పు రావాల్సిన సమయం వచ్చింది. ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మనలో చాలామందికి వెస్ట్రన్ టాయిలెట్ సరిగ్గా వాడటం తెలియదు. పుట్టుకతోనే అన్ని విషయాలు తెలుసుకొని పుట్టాం మనం. నేను కూడా సుమారుగా 8 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం వెస్ట్రన్ టాయిలెట్ చూశాను. అప్పుడు మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళకి తెలిసిన విధంగా అది ఎలా వాడాలో చూపించారు. కానీ నేను పెద్దయ్యాక మాత్రమే దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలుసుకున్నాను. మన భారతదేశంలో 65% మంది పైగా ఇండియన్ టాయిలెట్సే వాడతారు. మరి అలాంటప్పుడు సడన్గా మాల్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్, హైవేస్ మీద ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేస్తే వారికి వాటిని సరిగ్గా వాడటం ఎలా తెలుస్తుంది? రండి, ఇవాళ వెస్ట్రన్ టాయిలెట్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో ఒక్కసారికి తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా ఇండియన్ టాయిలెట్కి వెస్ట్రన్ టాయిలెట్కి ఉన్న తేడా తెలుసుకుందాము. ఇండియన్ టాయిలెట్ అనేది తడి ప్రదేశము. అంటే ఇక్కడ మనం మన కాళ్ళ మీద కూర్చొని టాయిలెట్ని ఉపయోగిస్తాం. అందుకని కాళ్ళ మట్టి దానికి అంటుతుంది. తప్పకుండా మనం కాళ్ళు కడుక్కోవడము, అలాగే నీటితో టాయిలెట్ని కడగటం చేస్తాము. అదే వెస్ట్రన్ టాయిలెట్లో మనము కుర్చీలో కూర్చున్న విధానంగా కూర్చుంటాము. ఇక్కడ మట్టి అంటే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ తడి అనేది చేయకూడదు. తడితో ఏమీ శుభ్రం చేయకూడదు. వెస్ట్రన్ టాయిలెట్ పార్ట్స్: ఇది ట్యాంక్, ఇక్కడ ఫ్లష్, ఇది లిడ్, దీనిని సీట్ అంటారు, ఇది బౌల్, అలాగే ఇది హెల్త్ ఫాసెట్, అలాగే ఇక్కడ టాయిలెట్ పేపర్ రోల్. దీన్ని వాడకం గురించి చూస్తే ఇప్పుడు మహిళలు యూరిన్కి వెళ్ళేటప్పుడు దీని మీద కూర్చొని వెళ్ళండి. అలాగే పురుషులు వెళ్ళేటప్పుడు ఈ సీట్ని పైకి అనుకొని మీరు టాయిలెట్ని ఉపయోగించండి. ఇది ఉపయోగించిన తర్వాత ఒకవేళ దీని మీద గనక ఏమన్నా యూరిన్ పడితే మీరు మీ ఎడమ చేత్తో ఒక 2 టాయిలెట్ పేపర్ తీసుకొని ఇది క్లీన్ చేసేయండి. ఇది వైప్ చేసి దీనిలో వేసేసి రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఫ్లష్ చేశాక ఈ సీట్ని మళ్ళా కిందకి ఉంచండి. మీ తర్వాత కనుక మహిళలు ఎవరన్నా వెళ్తే టాయిలెట్కి కొంచెం నీట్గా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మగవారు కూడా కూర్చొని యూరిన్కి వెళ్ళడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఒకటి, కొందరిలో ప్రాస్ట్రేట్ గ్రంథి వల్ల పూర్తిగా యూరిన్ ఖాళీ అవ్వదు. అలాంటప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల కొంచెం ప్రెషర్ ఉండి యూరిన్ కంప్లీట్గా ఖాళీ అవుతుంది. దానివల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఆడవారు కూడా ఇదే టాయిలెట్, ఒకే టాయిలెట్ వాడుతున్నప్పుడు కూర్చొని వెళ్ళడం వల్ల ఇంట్లోని ఆడవాళ్ళకు కూడా మీ టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆడవారు కానీ మగవారు కానీ టాయిలెట్కి వెళ్తే ఈ సీట్ మీద కూర్చొని వెళ్ళండి. వెళ్ళినాక మీ టాయిలెట్ అయిపోయాక రైట్ హ్యాండ్తో, కుడి చేత్తో ఫాసెట్ తీసుకొని ఇది లోపలికి పెట్టి మీరు ఎడమ చేత్తో కడుక్కోండి. కడుక్కున్నప్పుడు ఈ చెయ్యి కూడా ఇక్కడే కడుక్కోండి. కడుక్కొని ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ పడిపోయే వరకు 1 సెకండ్ ఇట్లా అని తర్వాత హెల్త్ ఫాసెట్ని తిరిగి దాని స్థానంలో పెట్టండి. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం,
ఎడమ చేతిని ఎక్కడ మీరు టాయిలెట్ వేరే చోట్ల టచ్ చేయకండి సోప్తో కడుక్కునే వరకు. ఒకవేళ ఇది చేసినప్పుడు మీకు దీని మీద ఏమన్నా నీటి చుక్కలు కానీ ఏమన్నా పడినట్టయితే ఒక 2 టాయిలెట్ పేపర్స్ తీసుకొని నీట్గా దీనిని తుడిచి ఇప్పుడు ఫ్లష్ చేయండి. మీ కుడి చేత్తోనే రైట్ హ్యాండ్తో ఫ్లష్ చేయండి. ఇప్పుడు సింక్ దగ్గరికి వచ్చి మీ కుడి చేత్తో ట్యాప్ యూజ్ చేయండి, తడుపుకొని కుడి చేత్తోనే సోప్ తీసుకోండి. అలాగే ఒక 20 సెకండ్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కుంటున్నప్పుడు రింగ్స్ ఉన్నా కొంచెం లూజ్ చేసుకొని వాటి కింద కూడా కడగండి. ఈ కడగడం అయిపోయాక ఈ ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని ఇక్కడే చిలకరించేసేయండి, లేకపోతే ఇదంతా కింద పడతాయి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. నాప్కిన్ ఉంటే నాప్కిన్తో చేసుకోండి. మిగిలిన పేపర్తో ఇక్కడ ముఖ్యంగా ట్రైన్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ ఫ్లైట్స్లో కానీ క్లీన్ చేసేసి డస్ట్బిన్లో పడేయండి. ఇక్కడ మనం టాయిలెట్లో చేయకూడని విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒకటి, దీని మీద కూర్చునే ముందు చాలామంది నీళ్లతో కడగటం చూస్తాం. నీళ్లతో కడగకూడదు. అలాగే టాయిలెట్ అయిపోయాక మీ పాదాలని కూడా ఇక్కడ నీళ్లతో కడుక్కోమాకండి. అలాగే కింద ఒకవేళ చిన్నపిల్లల్ని కొంతమంది కింద కూర్చోబెట్టి టాయిలెట్ కడగటం జరుగుతూ ఉంటుంది, అది కూడా చేయకండి. టాయిలెట్ మీద కాళ్ళతో కూర్చొని వెళ్ళడం కూడా చేయకూడదు. టాయిలెట్ బౌల్లో టాయిలెట్ పేపర్ తప్పించి ఎలాంటి వస్తువులు దానిలో వేయకండి. టాయిలెట్ పేపర్ కూడా 2 షీట్లు వాడటం మంచిది. అంతకన్నా ఎక్కువ వేస్తే దానిలో జామ్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడ ఫ్లష్ చేశాక మీరు ఫ్లష్ చేశాక 1 సెకండ్ ఆగి చూడండి. క్లియర్గా ఫ్లష్ అవ్వకపోతే 1 నిమిషం ఆగితే ఈ ట్యాంక్ మళ్ళీ నిండుతుంది నీళ్ళతో. అప్పుడు 2వ ఫ్లష్ చేయండి. అలాగే ఏదన్నా దానిలో స్టక్ అయిపోయి ఉంటే గనక ఈ హెల్త్ ఫాసెట్తో దాన్ని క్లీన్ చేసి తర్వాత ఫ్లష్ చేయండి. మన భారతదేశంలోని కొన్ని అంతర్జాతీయ హోటల్స్లో కానీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కానీ అలాగే మనం దేశం విడిచి అమెరికానో లేకపోతే లండన్ ఇలా కొన్ని దేశాలకు వెళ్తున్నప్పుడు మీకు వెస్ట్రన్ టాయిలెట్లో నీటితో కడుక్కునే సదుపాయం ఉండదు. అక్కడ హెల్త్ ఫాసెట్స్ ఉండవు. ఒక్క టాయిలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. మీరు టాయిలెట్ పేపర్తోనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లోర్ మీద మీరు వాడుతున్న పేపర్ కనుక కింద పడిపోతే వెంటనే ఇంకొక పేపర్తో దాన్ని తీసి డస్ట్బిన్లో పడేయండి. మీ ఆరోగ్యం కోసం సెల్ ఫోన్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళకండి. ఫోన్ మీద క్రిములు చేరటం ఒకటైతే 5 నుంచి 10 నిమిషాల కన్నా టాయిలెట్ సీట్ మీద కూర్చుంటే క్రింది భాగంలో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి పైల్స్ రావడం, అలాగే కండరాలు బలహీనపడి తర్వాత మూత్రం లీక్ అవ్వటం లాంటి వేరే సమస్యలు రావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆడవారికి 2 అంశాలు. ఒకటి, వాళ్ళు వాడిన ప్యాడ్స్ కానీ ఎలా డిస్పోజ్ చేయాలి. మీరు వాడిన ప్యాడ్ ఉంటే దానిని క్లోజ్ చేసేసాక టాయిలెట్ పేపర్ తీసుకోండి. కేవలం ఒక 2 షీట్స్ తీసుకుంటే చాలు. టాయిలెట్ పేపర్ తీసుకున్నాక దీనికి వెనకమాల గమ్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లియర్గా ఇలా స్టిక్ చేయండి. స్టిక్ చేసి మళ్ళా దాన్ని ఒక్కసారి ఇట్లా నొక్కితే ఇది స్టిక్ అయిపోతే ఇది ఇంకా ఓపెన్ అవ్వదు. సో ఇట్లా అన్నా చేయొచ్చు. లేదా దీంతో పాటు మీకు వచ్చిన కవర్ ఉంటే కనుక దానిలో పెట్టి మాత్రమే దీన్ని డిస్పోజ్ చేయండి. డస్ట్బిన్లో వేయండి. టాయిలెట్ బౌల్స్లో వేసి ఫ్లష్ చేయొద్దు. అలాగే చిన్నపిల్లలు కానీ మహిళలు ముఖ్యంగా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాక క్లీన్ చేసుకునేటప్పుడు ముందు భాగం నుంచి వెనక భాగం వైపుకి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మహిళలకి చాలా సున్నితంగా ఉంటుంది, తేలికగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మహిళలు టాయిలెట్ అయ్యాక కంపల్సరీ ముందు నుంచి వెనక వైపుకి క్లీన్ చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు మనల్ని అడుగుతారు అనుకుంటాం, కానీ చాలా విషయాలు వాళ్ళు మనల్ని అడగరు. ముఖ్యంగా ఆడపిల్లలు విడియపడతారు తల్లి దగ్గర అయినా కూడా. సో మీరు ఈ శానిటరీ ప్యాడ్ని ఎలా డిస్పోజ్ చేయాలి, టాయిలెట్ అయ్యాక ఎలా కడుక్కోవాలి, ఇవన్నీ దయచేసి మదర్స్ కొంచెం ఒకసారి పిల్లలకి చూపించండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళకి చిన్న సూచనలు. మీరు కనీసం 10 నుంచి 15 మందికి ఒక టాయిలెట్ ఉండాలి. ఆ టాయిలెట్లో వెస్ట్రన్ టాయిలెట్ పెట్టినట్టయితే కంపల్సరీ టాయిలెట్ పేపర్ని ప్రొవైడ్ చేయండి.
అలాగే టాయిలెట్ డస్ట్బిన్స్ కూడా ఎంతమంది వస్తారు దానికి అనుగుణంగా పెద్ద సైజ్ డస్ట్బిన్స్, కవర్ ఉన్న డస్ట్బిన్స్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే క్లీనింగ్ మినిమం రోజుకి 2 నుంచి 3 సార్లు క్లీనింగ్ చేసేవాళ్ళు, డస్ట్బిన్ని ఖాళీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఒక తరంగా మనం ప్రాథమిక శుభ్రత మీద దృష్టి పెడితే తర్వాత తరాలకి ఇది అలవాటుగా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాల వల్లే నాగరికత ఉన్నవారిగా గుర్తింపబడతాము. రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తం కానీ ఈ ఒక్క సంవత్సరం అందరం కలిసి ఇదే విషయం మీద దృష్టి పెట్టి టీవీలలో, థియేటర్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వీడియోని ఒక సామాజిక బాధ్యతగా చూపిస్తే తప్పకుండా కొంత మార్పు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. చివరిగా నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కసారి మీ పిల్లలతో వెస్ట్రన్ టాయిలెట్ కానీ, సింక్ కానీ ఇలాంటి ప్రాథమిక పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూడండి, వాళ్ళు సరిగ్గా వాడుతున్నారో లేదో. అలాగే పిల్లలు కనుక ఈ వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్కి కూడా నేర్పించండి. థ్యాంక్ యూ.